లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. చేస్తాను. నిన్న రాత్రి మీ ఆవిడ గురించి హేళనగా మాట్లాడారే, ఎందుకని? మనసు నొప్పించే విషయం అయితే వద్దులే. సారీ. చెప్పినా చెప్పకపోయినా ఒకటే. 3 నెలల క్రితం నాకు పెళ్ళయింది. వారం రోజులు మాత్రమే కాపురం చేశాం. ఆ తర్వాత కేసు, గందరగోళం. నేను ఇక్కడికి వచ్చి 2 వారాలైంది. తాగొచ్చో రాసుకెళ్ళి నా భార్యని చేయట్టుకులాగాడు. లాగి ఒకటి ఇచ్చాను, పొయ్యిలో కట్టి తీసి అది 2 తగిలించింది. స్పృహ తప్పాడనుకున్నాం, చచ్చిపోతాడనుకోలేదు. క్షణికావేశంలో జరిగిపోయింది, కానీ దానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందనుకోలేదు. అయితే మీ ఆవిడ్ని చూసుకోవడానికి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా? తన ఇంట్లో ఉంటే కదా మరి. ఆమెదే జైల్లో ఉంది, ఆడవాళ్ల వార్డులో. ఇద్దరం కలిసి కుట్ర పని హత్య చేశామని కేసు బనాయించారు. చచ్చిపోయిన వాడన్న రూలింగ్ పార్టీలో బాగా పలుకుబడున్న మనిషి. చంపాలని కొట్టలేదు, చచ్చిపోతాడని అనుకోలేదు. శిక్ష సమానంగా వేశారు, 8 ఏళ్ళు. ఆవిడికి కూడానా? మరి ఆవిడ్ని చూడాలనుకుంటే నెలకోసారి ఓ 10 నిమిషాలు, అది వాళ్ల ముందు. ఈ వేళ అటో ఇటో తేలిపోతే గాని ఈ రాఘవులు కిందికి దిగడం. కాకే గుడ్డలు వేసుకున్నంత మాత్రాన మీకేం కొమ్ములు వచ్చేట? మీకు అమ్మ, అక్క చెల్లెళ్ళు, పిల్లలు లేరు? 70 మైళ్ళ దూరం నుంచి వచ్చింది మా అమ్మ. పాపం పండు ముసిల్ది, చూడ్డానికి వీలేదని చెప్పి గెంటేస్తారా? ఇదెక్కడి న్యాయం రా? నేను నీ ఇంట్లో వాటర్ ట్యాంక్ కడుగుతుంటే అక్కడికి వచ్చి నాకు చెప్పద్దు? ఒరే రాఘవులు, పిచ్చి పిచ్చిగా వాక్క దిగిరారా సన్నాసి వేధవ. దిగనరా సన్నాసి యాదవ. కాచుకుని ఉంటాను మా అమ్మ చెప్పిందా లేదా? మా అమ్మ నన్ను చూడడం కంటే నీ ఇంట్లో వాటర్ ట్యాంక్ కడగడం, నీ పెళ్ళాం లోలంగా ఉతకడం నీకు ముఖ్యమైపోయిందట. మీ బెల్ట్ దెబ్బలు, లాఠీ దెబ్బలు తిని తిని ఈ ఒళ్ళు కాయలు కాచిపోయింది. ఈ వేళ నా నిర్ణయానికి తిరుగులేదురా. ఇంతకు ముందు చాలా సార్లు నిర్ణయాలు తీసుకున్నావు గాని ఫోజులు మని దిగిరారా. కుదరదురా. ఏదైనా చిన్న కారణం కనిపిస్తే చాలు వెంటనే పైకి ఎక్కేస్తాడు, దూకేస్తాడని బెదిరిస్తాడు. కాసేపటికి వాడే దిగొస్తాడు, లేకపోతే వీళ్ళెళ్ళి లాక్కొస్తారు. ఇదిగో, నా చేతికి పని చెప్పొద్దు, చెప్తున్నాను. ఏం చేస్తావురా? నా నెత్తి మీద బొచ్చు పీకుతావా? రాఘవ, మర్యాదగా దిగొచ్చాయి. మీ అమ్మే గనక నిన్ను చూడ్డానికి వచ్చుంటే అప్పుడు తెలిసేది నీకు ఆ బాధ. దిగిరమ్మంటుంటే దిగనంటుంటే ముందు మీరు చేసిన పనికి క్షమాపణ చెప్పరా? కోపం వస్తే నేను ఎలాంటి వాడో నీకు తెలుసుగా. బొంగు తెలుసులే పోరా. ఈసారి రాఘవులన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు రా. దిగొస్తావా లేదా? నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా నేను దిగనరా. ముందు నువ్వు క్షమాపణ చెప్పుకోరా. నేను పైకొచ్చానా? వెంటనే దూకేస్తాను. నువ్వు దూకితే నా కాడు విరుగుతాయి కదా. నీ బెదిరింపులు మాని దిగిరారా. పైకి రావద్దు, చెప్తుంటే వినిపించడలా. పైకి రావద్దురా. దిగిపోరా. రావద్దురా, రావద్దురా. నీకు దండం పెడతాను, దిగిపోరా. తెలియక తప్పు చేశా, దిగిపోరా. రావద్దురా, దిగిపోరా. దేవుడా, శవాన్ని ఇక్కడే దహనం చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తారు? ముక్క ముక్కలుగా కోసి కుట్టిన దాన్ని వాళ్ళు చూసి ఏడ్చే కంటే అది ఇక్కడ మట్టయిపోవడమే మంచిది. కానీ ఈ కుక్కలు ఏం చేస్తారో ఏమో. ప్రియమైన తులసికి, మూర్తిని చూడడానికి నేను బయలుదేరిపోయే ముందు ఎప్పుడు తిరిగి వస్తారు అని కన్నీళ్లతో అడిగావు. 3 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాను. ఆ 3వ రోజు ఇంకా రాలేదు.
అది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచాకో నాకే తెలియదు. దాని గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది. నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగే ధైర్యం ఉన్నా సుఖంగా ఉండాలని నువ్వు పూజలు చేసే ఆ కృష్ణుని వేడుకుంటున్నాను. ఇక్కడ నేను వద్దు, నీకు రాయకపోవడమే మంచిది. ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాలో తెలుసుకుంటేనే. కానీ నాకంటే ఎక్కువ కష్టాలు బాధలు అనుభవించిన వాళ్లే నా చుట్టూ ఉన్నారు. అదొక్కటే నాకు ఊరడింపు. ఫోన్లే, మన దురదృష్టాన్ని నిందించే లాభం. నెలకో రోజు నన్ను చూడొచ్చు, 10 నిమిషాలు వ్యవధిస్తారు. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటాను. మీ అయ్యని అడిగానని చెప్పు. ఉంటాను, నీ మురళి. ఒరే సుధాకర్, నీకో శుభవార్త రోయ్. ఆడవాళ్ల వాటిలో అనుకుంటుంటే విన్నాను, మీ ఆవిడ కడుపుతో ఉందంట. అమ్మ దొంగ. కాపురం చేసింది 7 రోజులైనా పనితనం చూపించామన్నమాట. మగతనం అంటే అదే. సుధాకర్, ఏంటే డల్లుగా ఉన్నావు? అరే, తండ్రి గోపోతున్నావు, అది తొలిసారిగా. ఈ రోజైనా నవ్వకూడదా? వినగానే సంతోషించాను. కానీ కానీ మా ఆవిడ గర్భంతో ఉంది. చూడటానికి కూడా కుదరలేదు. చూడ్డానికి అనుమతి అడగచ్చు కదా. చూసి 15 రోజులైంది. మళ్ళీ చూడాలంటే వచ్చే నెలగాని వీలు పడదు. మా బిడ్డ ఈ జైల్లో పుడుతుంది. మేం విడుదలై వెళ్లే వరకు ఆ బిడ్డ ఈ జైల్లోనే పెరగాలి. తెలిసో తెలియకో చేసిన నేరానికి మేం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఏ నేరం చేసిందని నా బిడ్డ 7 ఏళ్లు ఖైదీగా బతకాలి. ఫోర్ 17 897 సుధాకర్. ఏడివాడు? ఇందాక స్నానం చేసేటప్పుడు మాతో ఉన్నాడే. భోజనం చేసేటప్పుడు కూడా ఉన్నాడే. మరి ఇప్పుడెక్కడ వాడు? అది మాకేం తెలుసు? ఏమిటి, సుధాకర్ కనిపించటం లేదా? ఇంతకంటే అవమానం మనకి ఇంకేం కావాలయ్యా? ఒక కురసనాసి తప్పించకపోతే ఎందుకయ్యా నేను ఈ యూనిఫార్మ్ వేసుకు తిరగటం? ఏం కొరగటానిగా? వాడి కాంపౌండ్ దాటి వెళ్ళే అవకాశం లేదు. ఇంపాసిబుల్. వెళ్ళండి, 2వ గంటకి తెలియకుండా వెతకండి. వాడిని పట్టుకున్న తర్వాత ఏదైనా. వెళ్ళే. ఎస్ సార్. గీత, నేనే. ఏమిటండి ఇంత రాత్రి వేళ? గీత, మనకి బిడ్డ వద్దు గీత. ఏమిటండి మీరు అనేది? గీత, నేను చెప్పేది విని గీత.